ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావురా? షాప్కి వెళ్ళాను నాన్న. మన షాప్లో కూడా ఉన్నారు కదా నా చెల్లెళ్ళు. మమ్మీ, ఆ మిగిలిన రాఖీ ఎవరి కోసం? ఇది మీ పెద్ద మావయ్య. ఎవరే పెద్ద మావయ్య? ఇక్కడ పెద్ద చిన్న అంటూ ఎవ్వరూ లేరు. ఉన్నది వీడొక్కడే. పండగ పూట సంతోషాన్ని పంచుకోవాలి, బాధ పెట్టే గతాన్ని గుర్తు చేసుకోకూడదు. అర్థమైందా? అక్క ఎడవకక్క. అన్నయ్యని మేమందరం కూడా మిస్ అవుతున్నాం. ఇన్నాళ్ల కాలంలో వాడు ఇంటికి ఎప్పుడూ రాలేదా? అమ్మా నాన్నలతో అసలు మాట్లాడటం జరగలేదా? లేదక్కా, అన్నయ్యకి రావాలని ఉంటుంది కానీ వదిన రానిచ్చుండదు. వదిన్నెందుకు తప్పుపడుతున్నావే? మనకి తను లేకపోతేనే మనం మిస్ అవుతామన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలిసి వదిన అన్నయ్య మీద అంత ప్రేమ చూపిస్తున్నట్టుంది. అందుకే మనల్ని వాడు గుర్తు చేసుకునే అవసరం వచ్చుండదు. అయితే ఇంకెప్పుడు రోహిత్ మామయ్య మన దగ్గరికి రాడా మామయ్య? వస్తాడమ్మా. నీ బోనీల ఫంక్షన్కి ఖచ్చితంగా మామయ్యని రప్పిస్తాను. ప్రామిస్?
ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. మనం వద్దని వాడు నిర్ణయించుకున్న తర్వాత వాడు నాకొద్దు. ప్రామిస్. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. సరే, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి హన్సిక ఓణీల ఫంక్షన్కి రమ్మన్నావు అని చెప్పి పిలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మకి ఈ విషయం ముందే చెప్పొద్దు. చెప్తే ఒప్పుకోదు. వాడు చేసిన పనికి మీ పెద్దమ్మకి ఇంకా కోపం తగ్గలేదు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా పిలు. వచ్చాక నేను సర్ది చెప్పుకుంటాను. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.